వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఊహించని బిగ్ ట్విస్ట్. వైసీపీ కోట బద్దలు కాబోతుందా? 6 ఉమ్మడి జిల్లాల కీలక నేతలు ఎటువైపు అడుగులు వేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వేసిన ఆ స్కెచ్ ఏంటి? వైసీపీలో లోపల ఏం జరగబోతుంది? జగన్ కు అత్యంత ఆప్తులుగా ఉన్న ఆ 4 మాజీలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? రాయలసీమ రాజకీయాలను షేక్ చేయబోతున్న ఆ సీక్రెట్ మీటింగ్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న అసలు సంచలన విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 6 ఉమ్మడి జిల్లాల నుండి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. వైసీపీలోని కీలక నేతలంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. చాలా కాలంగా వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులను ఆకర్షించేందుకు జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని విజయవంతం చేసే బాధ్యతను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భుజాన వేసుకున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల చేరికల కమిటీలో బాలినేని కీలక సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్, వైసీపీలలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం బాలినేనికి ఈ ప్రాంతంలో బాగా కలిసిరానుంది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలపై ఆయనకున్న పట్టుతో అసంతృప్త నేతలను జనసేనలోకి రప్పించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం వైసీపీలో ఇష్టం లేకపోయినా వేరే దారి లేక కొనసాగుతున్న వారే ప్రధాన టార్గెట్గా ఈ ప్రక్రియ సాగుతోంది. దాదాపు 70 నియోజకవర్గాలు ఉన్న ఈ ప్రాంతంలో వైసీపీకి మొదటి నుండి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గతంలో కూటమి ప్రభంజనంలోనూ వైసీపీ ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీట్లను గెలుచుకోవడం విశేషం. అందుకే అక్కడ వైసీపీని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించి బాలినేనిని రంగంలోకి దించారు. ఈ తాజా పరిణామాలు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ రాయలసీమ రీజియన్లో జనసేన పార్టీ వేగంగా పుంజుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని 4 జిల్లాల నుండి వైసీపీ నేతలు క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది మాజీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. వీరందరినీ జనసేన వైపు తిప్పేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక చేరికల కమిటీలో బాలినేని పాత్ర అత్యంత కీలకంగా మారింది. గతంలో పలు పార్టీలలో పనిచేసిన విస్తృత పరిచయాలు ఆయనకు ఈ ఆపరేషన్లో పెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. రాయలసీమ అంతటా వైసీపీ బలహీనపడిన చోట జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వైసీపీలో భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలకు జనసేన ఒక చక్కని ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. చారిత్రకంగా ఈ ప్రాంతంలో వైసీపీకి తిరుగులేని పట్టు ఉన్నప్పటికీ ప్రస్తుత వలసల భయం వారిని కలవరపెడుతోంది. 2024 ఎన్నికల తదుపరి పరిణామాల నేపథ్యంలో కూటమి నేతలు ఇక్కడ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందుకే బలమైన నేతలను ముందే పార్టీలోకి చేర్చుకొని క్యాడర్ను పటిష్టం చేయాలని జనసేన గట్టిగా నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే చేరికల కమిటీ ఎంతో యాక్టివ్గా ఉంటూ విపక్షానికి కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అడుగులు వేస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత జిల్లా అయిన ప్రకాశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ జిల్లా నుండి కొందరు సీనియర్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి చేరబోతున్నట్లు గట్టి టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కరణం బలరాం, సిద్ధరాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ పేర్లు ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో కీలక నేత కూడా జనసేన కండువా కప్పుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరంతా మొదట తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని సమాచారం. కానీ స్థానిక సమీకరణాల వల్ల అక్కడ సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజన వీరికి ఒక పెద్ద వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. పెరిగే అసెంబ్లీ స్థానాల్లో తగిన రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కూటమి పెద్దల నుండి వీరికి హామీలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ప్రకాశం జిల్లానే కాకుండా రాయలసీమలోని మిగతా జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారు. చేరికల కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగి ఈ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వైసీపీ అధిష్టానం తమ వికెట్లు ఎక్కడ పడి